ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, విశ్వ బంధుత్వ దినోత్సవం రాజయోగిని ప్రకాశమణి దీది పునఃశ్రుతి సందర్భంగా కాకినాడ రాజాజీ వీధిలో ఓం శాంతి దమ్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం సమాజ సేవా విభాగం నిర్వాహకులు రంజని దీది ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్, ఆల్ ఈజ్ వెల్ వ్యవస్థాపకులు కిషోర్లు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి రక్తం అవసరమవుతుందని, అయితే రక్తదాతల నుంచి లభించేది మాత్రం సుమారు 50 లక్షల యూనిట్లు మాత్రమేనన్నారు. కొన్ని సంవత్సరాలుగా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి సరైన స్పందన లేక అవసరాలను తీర్చడానికి చాలడం లేదన్నారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సలకు రక్తం చాలా అవసరమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ముగ్గురికి ప్రాణదానం చేసిన వారవుతామని, యువతీ యువకులు రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం సమాజ సేవా విభాగం నిర్వాహకులు రజనీ దీది మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గల 1500 బ్రహ్మకుమారి సేవా కేంద్రాల్లో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రక్తానికి ఆల్టర్నేటివ్ ఇంకా మనం సృష్టించలేకపోయింది. అందువల్ల ఏంటంటే, మనం ఇచ్చే ప్రతి రక్తం బొట్టు కూడా ఒక మూడు కుటుంబాల్లోని ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్తదానం అనేది 3 నెలలకు ఒకసారి చొప్పున ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశాన్ని బట్టి అందరూ కూడా రక్తదానం చేస్తే కనుక ఈ అవసరమైన వాళ్ళకి, కుటుంబానికే కాకుండా ఒక ప్రాణం నిలబెట్టినప్పుడు కలిగే ఆనందాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంది. అందువలన ఇదందరూ కూడా ఒక అలవాటుగా మార్చుకుంటారని, 3 నెలలకు ఒకసారి రక్తదానాన్ని ఖచ్చితంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాది ప్రకాశమణి అవ్యక్త దినోత్సవాన్ని సందర్భంగా విశ్వ బంధుత్వ దివస్ జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మకుమారిస్లో 20 వింగ్స్ పైగా ఉన్నాయి. సోషల్ సర్వీస్ వింగ్ ద్వారా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అంతటా ఎక్కడెక్కడ బ్రహ్మకుమారిస్ బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే నేపాల్లో కూడా ఈరోజు 22, 23, 24, 25 ఈ 4 రోజులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 1,00,000కు పైగా సేకరించాలని మా యొక్క దృఢ సంకల్పము, శుభ సంకల్పము. దీని ద్వారా సమాజానికి ఈ విశ్వవిద్యాలయం ఎంతో ఉపయోగపడాలనే ముఖ్య సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ఈశ్వర్య విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు. అంతేకాకుండా ఇది ఫెరిటిన్ లెవెల్స్ కంట్రోల్ చేయడం ద్వారా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బాడీ కూడా రిలీవ్ అవుతుంది. సో ఇచ్చేవారికి ఎంతో మంచిది ఈ రక్తదానం.
తర్వాత ఎంతో ఎమర్జెన్సీస్లో యాక్సిడెంట్ కేసులు, చాలా క్రానిక్ కేసెస్ ఉంటాయి, కొన్ని ఎనీమియాతో సఫర్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి ఎన్నో విధాలుగా ఈ రక్తదానం అనేది రక్తం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక రక్తం పింట్లోంచి మనం ప్లేట్లెట్స్ అని, ప్లాస్మా అని, పిఆర్బిసి, హెచ్బి కోసం పిఆర్బిసి అని సెపరేట్ కాంపోనెంట్స్ కూడా చేస్తాం. ఆ విధముగా ఒక్క పింట్ ఇవ్వడం ద్వారా మీరు 3 పేషెంట్లకు ఉపయోగపడిన వారు అవుతారు. ఇది ఎంతో సులభముగా చేసేది, ప్రాక్టికల్ వే, మనకి కూడా ఎంతో మంచిది. ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మరియు నేపాల్లో బ్రహ్మకుమారీస్ సమాజం వాళ్ళు చేయటం నిజంగా ఎంతో అభినందనీయం. 1,00,000కు పైగా యూనిట్లు సేకరించడానికి వాళ్ళు గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళని మనం ఎంతో కూడా సపోర్ట్ చేసి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇలాగ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, ఆ భగవంతుడు వాళ్ళని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని. వినాయక చవితి సందర్భంగా భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో 15 సంవత్సరాలలోపు పిల్లలకు నిర్వహించిన గణేష్ పంచరత్న పోటీలకు విశేష స్పందన వచ్చింది. స్థానిక ఇండియా మెడికల్ అసోసియేషన్ భవన ప్రాంగణంలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను సంఘం అధ్యక్షులు డాక్టర్ ఐవీరావు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కార్యదర్శి మంజులూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈ పోటీలను 2 విభాగాలుగా నిర్వహిస్తున్నామని, తొలుత జూనియర్స్ విభాగంలో 5 నుంచి 10వ సంవత్సరం వరకు, సీనియర్స్ విభాగంలో 11 నుండి 15వ సంవత్సరం లోపు వరకు ఉంటుందని చెప్పారు. సుమారు 30 పాఠశాలల నుండి 75 మంది దాకా విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారని విశ్వేశ్వరరావు చెప్పారు. అధ్యక్షులు డాక్టర్ ఐవీరావు మాట్లాడుతూ భారతీయ ఇతిహాస పురాణాలకు చెందిన విషయాలను నేటి తరంకు పరిచయం చేయడం ద్వారా వాటి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. న్యాయ నిర్ణేతలుగా సిఎస్ సత్యనారాయణ, అకొండి సూర్యనారాయణ, వాసుదేవరావు, జానకిరామ్ చౌదరి వ్యవహరించారు. జూనియర్ విభాగంలో విజేతలుగా ప్రథమ స్థానం శ్రీ చైతన్య స్కూల్కి చెందిన బామిడిపాటి లాస్య, ద్వితీయ స్థానం మోహన్ హైస్కూల్కి చెందిన జుత్తుక అన్నపూర్ణాదేవి, తృతీయ స్థానం నారాయణ ఈటెక్నో స్కూల్కి చెందిన కౌశిక్, సీనియర్ విభాగంలో ప్రథమ స్థానం ఆదిత్య జూనియర్ కాలేజీకి చెందిన జి కృష్ణ సంహిత, ద్వితీయ స్థానం అగస్య స్కూల్కి చెందిన లాస్య, తృతీయ స్థానం లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్కి చెందిన వేదిత బహుమతులు కైవసం చేసుకున్నారు. 2 విభాగాలకు చెందిన 20 మందికి కాన్సలేషన్ బహుమతిని అందజేశారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అందరికీ ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దివ్య ఆశీస్సులతో ప్రత్యేకంగా ముద్రించిన శ్రీ వినాయక వ్రతకల్ప పుస్తకము మరియు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ తయారు చేసిన వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంద్రగంటి శ్రీనివాస్, అయ్యగారి వెంకటేష్, మండలిక శాస్త్రి, సీతారామ శాస్త్రి, రంగభట్ల శ్రీనివాస్, లయన్స్ ఎలైట్ క్లబ్ అధ్యక్షులు కందల రవి, బులుసు కిషోర్ కుమార్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. గణేష్ పంచరత్న స్తోత్రాల మీద పోటీలు చిన్నపిల్లలకి నిర్వహించడం జరిగింది. 2 విభాగాల్లో 5 నుంచి 10 సంవత్సరాలు పిల్లలకి ఒక విభాగంగాను, 11 నుంచి 15 సంవత్సరాల మధ్య పిల్లలకి ఒక విభాగాను మేము ఈ పోటీలు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీటికి న్యాయ నిర్ణేతలుగా మనకు ఆకొండి వారు, అలాగే సిఎస్ గారు అండ్ విజయరామ్ చౌదరి గారు, జానకిరామ్ చౌదరి గారు అండ్ వాసుదేవ గారు న్యాయ నిర్ణేతగా వీళ్ళు వ్యవహరించడం జరిగింది. మొత్తం ఈ పోటీలో 63 మంది పిల్లలు 20 స్కూల్స్ నుంచి, పెద్దాపురం, సామలకోట, గొల్లమాడ నుంచి కూడా మొత్తం మీద ఒక 20 స్కూల్ నుంచి 63 మంది పిల్లలు దీంట్లో పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ మేము పేరుకునే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మా కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా పాత్రికేయులకి, అదే ఈ ఐఎన్సీ హాల్ని మాకు ఉచితంగా ఇచ్చిన వాళ్ళ కమిటీకి, అలాగే న్యాయ నిర్ణేతలకి, అలాగే మీడియా మన మిత్రులకి, మన ప్రెస్ వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా మేము పెట్టుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక అన్ని ఉద్దేశాల్లో ఇది ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ఎంతో తరతరాలుగా అది మనకి
సంపాదిస్తున్నట్టు ఉన్నది. సో అటువంటి సాంప్రదాయాన్ని ఈ పిల్లలందరూ వారు నేర్చుకోవాలి, వారు దాన్ని అధ్యయనం చేయాలి, వారి జీవితాలు సక్రమంగా నడవాలి అనే ఉద్దేశంతో నేను తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటంటే మన పిల్లల్ని వారి చదువులే కాక మన ఇతిహాసాలు కూడా ఉన్నాయి. రామాయణం, భారతం, భాగవతం ఇటువంటి ఇతిహాసాలన్నీ ఉన్నాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం వారికి తెలియజెప్పడం, వాటిలోని పలు విషయాలన్నీ కూడా మన పిల్లలందరికీ నేర్పడం, ఇవన్నీ మన బాధ్యత, మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత. మూత్రంలో రక్తం పడటం, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మూత్రాశయం నియంత్రణ కోల్పోవటం వంటి సమస్యలు ఉంటే యూరాలజిస్టులను సంప్రదించాలని ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ పుల్లా ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యూరాలజిస్టులంటే స్త్రీ పురుష మూత్రనాళ పరిస్థితులకు చికిత్స చేసే వైద్యులు అని అన్నారు. మూత్ర మరియు పునరుత్పత్తి మార్గాల దగ్గర సంబంధం కలిగి ఉంటాయని అన్నారు. వీటిలో ఏ భాగానికి రుగ్మత వచ్చినా మరొక దానిపై ప్రభావం చూపుతాయని అన్నారు. కొన్ని శరీర ప్రక్రియలను నిర్వహించే హార్మోన్లు, ఉత్పత్తి చేసే గ్రంథులు మరియు మూత్ర విసర్జన, సంతాన ఉత్పత్తి లేదా ఋతుస్రావంలో పాల్గొనే అవయవాలను కలిగి ఉన్న పునరుత్పత్తి వ్యవస్థలో సమస్యలను నిర్వహించడంలో కూడా యూరాలజిస్టులు వైద్యులు చికిత్స అందిస్తారని అన్నారు. రోజుకు కనీసం 2 లేదా 3 లీటర్లు నీరు తాగాలని, మూత్రం వస్తే నిలుపుదల చేయరాదని అన్నారు. మాంసం, చేప, సముద్ర ఆహారం, కోడి మరియు గుడ్లు పరిమితంగా తీసుకోవాలని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. అనంతరం డాక్టర్ పుల్లా ప్రసాద్, డాక్టర్ అడబాల సత్యనారాయణలను సత్కరించారు. అనంతరం ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్న వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ను డాక్టర్ రాఘవేంద్రరావు, డాక్టర్ పుల్లా ప్రసాద్, డాక్టర్ అడబాల సత్యనారాయణ తదితర వాకర్స్ ఘనంగా సత్కరించి ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘం కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, యనమల రామం, సూర్యనారాయణ, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రోస్టైటిస్ అనేది మనం ఎంగేజ్లో ఏ ఏజ్లో అన్నా చూస్తామండి. అది మెయిన్గా ఇన్ఫ్లమేషన్. అది ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ టైప్ అనమాట. ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ, అంటే మనకి ఏదైనా కందితే ఎలా ఎర్రగా అవుతుందో అలా ప్రోస్టేట్ అంతా కూడా కంజెస్టెడ్గా, ఇన్ఫ్లమేటెడ్గా ఉంటుంది. దీనివల్ల చాలామంది చూస్తాం ఎంగేజ్లో యూరిన్ మంట తరచూ రావడం, ఈ కిందంతా పెయిన్, ఇరిటేషన్ ఇవన్నీ చెప్తారు. ఇవి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, అంటే వాటర్ది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, టైంకి యూరిన్ వాయిడ్ చేయకపోవడం వల్ల, ఎక్కువ నాన్ వెజిటేరియన్ స్పైసీ ఫుడ్ తినడం వల్ల, ఒబేసిటీ కంట్రోల్ వల్ల, ఆల్కహాలిక్, స్మోకింగ్, ఇట్లన్నిటి ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇవన్నీ వచ్చే అవకాశం. మనిషి జీవితం ఎందుకని జనాలకు ఉపయోగపడకపోతే ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. వాగు వచ్చి తిన్నగా సముద్రంలో కలిసిపోతుంటే ఆ వాగు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అలాగే మనుషులుగా ఉన్నప్పుడు కూడా 10 మందికి ఉపకారం చేసి 10 మందికి సహాయం చేస్తే మంచి వ్యక్తిగా సమాజంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన కోసం చేసుకున్నది మనతోటి అంతరించిపోద్ది. 10 మందికి చేసింది 10 కాలాల పాటు ఉంటుంది. 10 మంది కోసం ఆలోచించగలిగితే అటువంటి సమాజం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొవాలని, సెకండ్ సండే, ఫోర్త్ సండే జరిగే కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. 79వ స్వతంత్ర దినోత్సవం 2025ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాళ్ళు చేసిన సేవలకు గుర్తింపుగా మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ సోషల్ సర్వీస్ యాక్సెప్ట్లో సబ్జెక్ట్లో మన గౌరవ రత్నప్రసాద్ గారికి పురస్కారం అందజేశారు. ఆ సందర్భంగా మన వాకర్స్ క్లబ్ అసోసియేషన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా తాను అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బొజ్జ సతీష్ మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జ సతీష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొజ్జ సతీష్ మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్విఎస్ఎన్ వర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తామని, కార్యకర్తలకి అందరికీ అండగా ఉంటామని ధన్యవాదాలు. ప్రధాన కార్యదర్శిగా కొరుకోరు శ్రీని గారిని నియమించడం జరిగింది. ఈవేళ
మరి నగరంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి సంతోషంగా మరి వాళ్ళకి సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరూ నన్ను కలవడం, అభినందించడం జరిగింది. ఏదేమైనా అందరూ కలిసికట్టుగా అందరం ఎక్కడ పుట్టి పెరిగాం, మన పిఠాపురం అభివృద్ధికి, మన రైతాంగం అభివృద్ధికి, మన పట్టణం అభివృద్ధికి కలిసికట్టుగా అందరూ పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ మరి ఇచ్చిన బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు సతీష్. తమ కుమారుడు అఖిల్ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటికీ సంగీత ప్రపంచంలో చిరంజీవిగా నిలిపేందుకు అఖిలం బాలబాల ప్రతిభా ఉత్సవం కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని అకింత నిర్వాహకులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహిని ప్రాంగణంలో అఖిలం బాలబాల ప్రతిభావోత్సవం కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు గాత్రం, వాయిద్య పోటీలను నిర్వహించారు. అందులో భాగంగా చిన్నారులకు గాత్రం పోటీలు జరిగాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. సంగీత పోటీలకు సాలిగ్రామ మాధవి, లక్ష్మీ బాల న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వాయిద్య పోటీలకు మహేష్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అఖిలం బాలబాల ప్రతిభోత్సవం నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సంగీత కళను వెలికి తీసేందుకు ప్రతి ఏటా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము. తద్వారా పిల్లల్లో విద్యతో పాటు మానసిక స్థితి కూడా ముందుకు తీసుకెళ్తామనే మెయిన్ ఉద్దేశం ఈ అఖిలం యొక్క. This competition Akhilam we have planned to do in the remembrance of our lost son Akhil. So we wanted every child, like how we know how he enjoys music. So we wanted every child here to enjoy the music and sing, so that we wanted to see the children not only in the education but also in the co-curricular activities, so that it will help them to enlighten the skills and be more active. So our main motto of Akhilam is to foster the creativity and the competitive spirit among the students. Thank you so much. మహాత్మా గాంధీ విగ్రహానికి రంగులు వేయటం జరుగుతుందని గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ తెలిపారు. కాకినాడ వివేకానంద పార్కులో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి రంగులు వేయడం జరుగుతుందని గోదావరి ఛాంబర్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. ఆదివారం పార్కులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో గ్రంథి బాబ్జీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి రంగులు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా చిన్న చిన్న మరమ్మతులు చేపడతామని తెలిపారు. పార్కులో గాంధీ
జయంతి ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద పార్క్ అసోసియేషన్ సెక్రటరీ నేమని సత్యనారాయణ, నేతి ప్రకాష్, సుధాకర్ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కో చైర్మన్ సుందర్ కుమార్, సుంకర శ్రీనివాస్, ముమ్మిడి గణేష్, పేకేటి ఈశ్వరరావులు, సాయిబాబా, పులిబాల, పద్మనాభం, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 వస్తుంది కనుక పార్క్లో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహానికి కొంచెం కలర్స్ అవి కూడా వాడయ్యి అవన్నీ కూడా మన పార్క్లో ఉండేటువంటి వాకర్స్ ఫ్రెండ్స్ మేమంతా కలిసి దాన్ని చేయడానికి నిర్ణయించుకున్నాం. తప్పకుండా జయంతి నాటికి గాంధీ గారి విగ్రహాన్ని ఒక అందంగా తీర్చిదిద్దాలనేది మా సంకల్పం. దానికి సహకరించాల్సిందిగా మా మిత్రులందరూ కూడా కోరుతాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కాకినాడ జిల్లా పర్యటనను పురస్కరించుకుని వాకలపూడిలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కాకినాడ జిల్లా పర్యటనను పురస్కరించుకుని వాకలపూడిలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, బొల్సటి రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర అధ్యక్షులు పర్యటనను విజయవంతం చేయాలి అని, జిల్లాతో పాటు కాకినాడ రూరల్ అసెంబ్లీలో బూత్ స్థాయి నుండి శక్తి కేంద్రం, ఆపై స్థాయి కార్యకర్తలు, నాయకులు తరలి రావాలి అని, దానికి తగ్గ కార్యాచరణ మండల అధ్యక్షులు కృషి చేయాలి అని, మండలానికి 200 సంఖ్య తగ్గకుండా అధ్యక్షులు పూర్తి ప్రయత్నం చేయాలి అని, అలాగే సారథ్యం పేరుతో ప్రతి జిల్లా పర్యటన విజయవంతంగా చేస్తున్నారని, దానికి తగ్గకుండా మనవంతు ప్రయత్నం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడిపై ఉంది అని, కేంద్రంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ విజయవంతంగా పరిపాలన సాగిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం చేసేదానికి మనందరం కృషి చేయవలసిన అవసరం ఉంది అని వారన్నారు. ఈ కార్యక్రమంలో బొల్సెట్టి వెంకటరామకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు, కరప మండల అధ్యక్షులు ఎర్రంనీడి పద్మావతి, రూరల్ 2 అధ్యక్షులు బల్లా సుధాకర్, అనపర్తి వెంకటేష్, సలాది అనిల్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు పాలికి శివకండీల్, వెంకట్, దొంగ వీరబాబు, సిహెచ్ గోవిందరాజులు, సలాది నాయుడు, అజయ్, ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన సలాది నాయుడు గారు, అలాగే అజయ్, అలాగే పాలికి శివ, వెంకట్, వీరబాబు ప్రధాన కార్యదర్శి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యాచరణ ఎలా చేయాలి, మన అసెంబ్లీ నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాలి అనే దానిపై నిన్న జరిగిన సమావేశంలో పెద్దలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగానే ఏ విధంగా కూడా వారి సూచనల మేరకు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో తప్పకుండా భారీ సంఖ్యలో రాష్ట్ర అధ్యక్షుల పర్యటనకి జనాన్ని తరలించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, ఏదైతే మన గట్టిగా మన రాష్ట్ర అధ్యక్షులు మన జిల్లాకి విచ్చేస్తున్న సందర్భంలో అత్యధిక ఏర్పాట్లతో ఆయనకి స్వాగతం చెబుతూ పూర్తి స్థాయిలో ఎక్కువ సంఖ్యలో జనాన్ని తీసుకెళ్ళి ఆ కార్యక్రమానికి విజయవంతం చేసినట్లయితే మనందరికీ కూడా మంచి పేరు వస్తుంది, మన జిల్లాకి మంచి పేరు వస్తుంది, మన రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర మనకి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇతర పార్టీలకి ధీటుగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా మరొక్కసారి ఈ మండలంలో, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల నాయకులకు, కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలకు, మండల ప్రధాన కార్యదర్శులకు, వైస్ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతమే లక్ష్యంగా 26వ తేదీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఎప్పటి నుండే గ్రామాల్లో పర్యటన చేసి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో నిమగ్నమే ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసి మండల అధ్యక్షులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం, అలాగే ఈ మండలంలో ఉన్న పితాన్ లీలావతి గారు, రంబాల వెంకటేశ్వరరావు గారు, అనపర్తి వెంకటేష్ గారు, అలాగే సలాది నాయుడు గారు, సలాది అనిల్ గారు, అలాగే మా యొక్క మండల జనరల్ సెక్రటరీలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విలేజ్లోనే కాకుండా బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా బూత్ స్థాయిలో ఎవరైతే ఉన్నారో బూత్ అధ్యక్షులు, బూత్ స్థాయి కార్యకర్తలు, అలాగే వాట్సాప్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో పేజ్ ప్రముఖుల దగ్గర నుంచి అందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పి పార్టీ యొక్క ఆదేశాన్ని, అదే రాష్ట్ర అధ్యక్షుడు మధుకర్ యొక్క ఆదేశాలను అందరూ పాటిస్తూ ప్రతి బూత్లోని కూడా మనందరం కూడా పర్యటించి
ప్రతి బూత్లోని ప్రతి వార్డులో కూడా పర్యటించి అలాగైతే రూరల్ మండలాల్లో అన్ని 4 మండలాలు ఏదైతే ఉన్నాయో పార్టీ పరంగా 4 మండలాల్లో పర్యటించి అదేవిధంగా మన నార్త్ మండలంలో ఏదైతే ఉన్నదో వార్డుల్లో కూడా మనందరం పర్యటించి పూర్తి స్థాయిగా సన్నద్ధం అవ్వాలని, పెద్ద ఎత్తున హాజరవ్వాలని, సుమారుగా ప్రతి మండలం నుంచి 200 మంది తక్కువ కాకుండా నియర్లీ ఒక 1000 మెంబర్స్ హాజరవ్వాలని చెప్పేసి ఒక పార్టీ ఒక నిర్దేశం ఉంది. ఆ విధంగా మనందరం పనిచేయాలని తూచా తప్పకుండా మనందరం కూడా పార్టీ జెండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రెపరెపలాడే విధంగా సారథ్యం అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న మాధవ్ గారి యొక్క పర్యటనకి మనందరం కూడా సహకరించి అద్భుతంగా పర్యటనని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని వేలుగురు స్వామి శ్రీరామ సమాజం అధ్యక్షులు మునుగంటి వెంకట్రావు, కళరత్న ఎస్ కృష్ణకుమార్లు పేర్కొన్నారు. కాకినాడలో శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమైక్య కాకినాడ ఆధ్వర్యంలో నృత్య నీరాజనం కార్యక్రమం సూర్యకళా మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 800 మంది కళాకారులు చక్కటి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పారు. ఈ నాటోత్సవంలో కళారత్న ఎస్ కృష్ణకుమార్, కూచిపూడి నాట్య కళా ప్రజ్యోతి సీతానాగజ్యోతిలను సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రాచీన కళలకు ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఇతర దేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా కూచిపూడి, భరతనాట్యం, కథక్ తదితర కళల్లో మంచి ప్రాచుర్యం పొంది జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో కూడా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారని చెప్పారు. శాస్త్రీయ నృత్య కళాకారులు సంక్షేమ సమైక్య కాకినాడ ఏర్పాటు వ్యవస్థాపకులు అనేం లక్ష్మణరావు వేలాది మంది పిల్లలకు శిక్షణ ఇవ్వడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఆయన కుమారుడు అనేం ప్రసాద్ కళలకు చేసిన సేవలను కొనియాడారు. ఇదే వరవడిని కొనసాగించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజారావు, శ్రీరామ్ సమాజం అధ్యక్షులు శ్రీనివాసరావు, లోకేష్ శర్మ, డాక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం లక్ష్మణరావు గారు నాతో పాటు శబరిమల వచ్చారు. ఒక గురువు కన్నా లక్షణాలు ఆయనలో చాలా చక్కగా చూశారు. ముఖ్యంగా ఆయన గురువు హోదా చూపించుకోకుండా మాతో పాటు కలిసి చాలా ఒక చిన్న ఆయన ఉన్నత స్థాయిలో ఈ యొక్క శిష్యుడిగా ఉన్నా సరే ఆయనతో పనిచేసి చాలా చక్కగా ప్రయాణం చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. శబరిమలలో ఆ రోజుల్లో ప్రతి ఒక్క బిల్డింగ్స్ ఏంటంటే ఆయన పాకలా ఉంటాయి. ఆ పాకల్లో కూర్చొని భోజనం చేయడం ప్రయత్నం చేస్తుంటాం. అమ్మాయికి నాట్యం చెప్తుండేవారు. అప్పుడు వారికి వచ్చినప్పుడు వారు చూసుకుంటేవాడు. అదేవిధంగా వారు వరల్డ్ రికార్డు ఇదే వేదిక మీద వారు 75 గంటల పాటు నిర్విరామంగా నటించి వరల్డ్ రికార్డు తీసుకోవడం కూడా నేను ప్రేక్షకుల్లో ఒకటిగా చూడడం జరిగింది. మరి అంత ఎంతో మందిని శిష్యులు తయారు చేసి వారు ఎంతో కీర్తిని సంపాదించారు. అదేవిధంగా వారి అబ్బాయి ప్రసాద్ గారు కూడా వారి తండ్రి గారి అడుగుజాడలో నడుస్తూ మరి ఎంతో చక్కటి నాట్యాచారంగా వారు ఎదగడమే కాకుండా
తీసుకొచ్చి అందరికీ వారి విద్యను పంచిపెడుతూ ఉన్నారు. వారు కూడా చక్కటి గురువుగా రాణిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తన తండ్రి గారి యొక్క స్మారకంగా వారు ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం, చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని 800 మంది నాట్య కళాకారులందరినీ ఒకే చోట తీసుకొచ్చి వారితో కార్యక్రమం జరపడం అంటే అది కృష్ణకుమార్ గారు ఎంతో రాణించినటువంటి వ్యక్తి, ప్రపంచ ఖ్యాతమైనటువంటి వ్యక్తి, అంతర్జాతీయమైనటువంటి ఎన్నో వేదికల మీద వారి శిష్యులతో చక్కటి ప్రదర్శనలు ఇస్తూ సుమారు 25 పైగా గోల్డ్ మెడల్స్ సంపాదించి కాకినాడ పట్టణానికి ఒక గొప్ప కీర్తిని ఆర్జించబెట్టినటువంటి కృష్ణకుమార్ గారు. ఇట్లాంటి శిష్యులు తయారు చేసినటువంటి ఆనంద లక్ష్మణరావు గారు, ఆయన గురించి చెప్పడానికి కూడా మాటలు సరిపోవు. ఇదే వేదిక మీద ఆయన 15 గంటల పాటు ఎవరు ఊహించడం కూడా 15 గంటల పాటు నిర్విరామం నృత్య ప్రదర్శన చేసి ఒక వరల్డ్ రికార్డ్ స్థాపించినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆయన నృత్య నేరాజంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనది. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళావాహిని ప్రాంగణంలో సంకురాత్రి మంజలి సంగీత కళాశాలలో చండీగఢ్ యూనివర్సిటీ సంగీత డిప్లొమా పరీక్షలు ప్రారంభమయ్యాయి. సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంకురాత్రి మంజరి సంగీత కళాశాల ప్రిన్సిపల్ కనుమూరి రాజ్యలక్ష్మి పరీక్షా పత్రాలను ఆవిష్కరించారు. పరీక్షలలో పాల్గొన్న వారికి సంగీత కళాశాల ఉపాధ్యాయులు కుచి భాస్కర్ రామం, పద్మ, పావనీలు పరీక్ష పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా 2 సార్లు చండీగఢ్ యూనివర్సిటీ సంగీత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు ఈ పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. 4 సంవత్సరాల నుంచి సత్కళావాహిని జరుగుతున్నాయి. ఎంతో భక్తితోటి వందలాది మంది విద్యార్థులు దీన్ని జిల్లా వైజ్గా రాష్ట్ర వైజ్గా పెరుగుతున్నారు. ఈ సెంటర్ని ఈ పర్యాయం ఈ యొక్క సెంటర్ ద్వారా 70 మంది సంగీత పరీక్షలు కట్టారు. అందులో డిప్లొమా మ్యూజిక్ వాళ్ళు ఒక 20 మందికి పైగా డిప్లొమా చేయడానికి వెళ్తున్నారు. డిప్లొమా ఎగ్జామినేషన్ అయిన తర్వాత వాళ్ళు ఇతర యూనివర్సిటీల్లో లేకపోతే ఇదే యూనివర్సిటీలో కానీ డిప్లొమా మ్యూజిక్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇవాళ ఈ ఎగ్జామినేషన్స్ మన ప్రీతమ ప్రిన్సిపాల్ గారైన కనుమూరి రాజలక్ష్మి గారు ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ రిలీజ్ చేసి మన పిల్లలను అందుగా అందజేస్తున్నారు. దీనికి నిర్వహణ సారథ్యాన్ని మా సంగీత కళాశాల ఉపాధ్యాయులు శ్రీ కూచు భాస్కర్ రామన్ గారు, మనకు ఉపాధ్యాయుని నాగపద్మ వైష్ణవ్ గారు, మరి ఈ యొక్క కన్వీనర్ కళాశాలకి శ్రీమతి ఈ పావని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పిల్లలంతా కూడా చేసేతో బాగా రాసి ఎగ్జామినేషన్కి మంచి పేరు పెట్టి అతను డిస్టింక్షన్లో పాస్ అయ్యి మన కాకినాడకి ఒక పేరు తీసుకురావాలని మనం గట్టిగా కోరుతున్నాం. ఆ కాకినాడ పట్టణం ప్రజలకే కాకుండా జిల్లా వాసులకు అందరూ కూడా మనం చేసేది ఏంటంటే ఈ సంగీతంలో ఓనమాలు రాయినప్పుడు రాకపోయినప్పుడు కూడా సంగీతం నేర్పించి ఎగ్జామినేషన్ ద్వారా వాళ్ళని పైకి తీసుకొస్తాం మేము. వాకరపూడిలో ఏఎల్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం జరిగింది. సుమారు 300 మందికి శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. వాకలపూడిలో ఏఎల్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం 300 మందికి హాజరయ్యారు. ఏఎల్ఐ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శ్రీ సూర్య కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వాకలపూడి మత్స్యకారుల సామాజిక భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సంస్థ సీఈఓ ఏటి రాంప్రకాష్
ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కోరమండల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథం, జిఎం పద్మనాభం, సిఎస్ఆర్ హెడ్ వంశీ మరియు విశ్రాంతి సీనియర్ మేనేజర్ పిఎస్ఎన్ మూర్తిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎల్ఐ ఫౌండేషన్ అండ్ శ్రీ సూర్య ఐ కేర్ సిఇఓ ఏటి రాంప్రకాష్ గారు మాట్లాడుతూ వేటకు వెళ్లే మత్స్యకారులకు ఆది నీలిలోహిత కిరణాల వల్ల మరియు ఉప్పు నీటి వల్ల ఒక రకమైన కార్నియల్ అల్సర్కు గురి కావడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం వల్ల కార్నియల్ అల్సర్ ముందుగా గుర్తించి మరియు ట్రీట్మెంట్ అందించడం ద్వారా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఫిషర్ మ్యాన్ కెరటోపతి అనే కంటి జబ్బు రాకుండా నిర్వహించుకోవచ్చు అని తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన కోరమండల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథం మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ అంధత్వ నివారణకి కృషి చేస్తున్న శ్రీ సూర్య కంటి ఏఎల్ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య కంటి ఆసుపత్రి సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 300 మంది మత్స్యకారులు మరియు ఇతర పేద ప్రజలు ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగిందన్నారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు, కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్లంబర్ కంపెనీ సిఎస్ఆర్ ప్రతినిధులు రమణ, జాన్, రాధాకృష్ణ, వాకలపూడి జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా ప్రసాద్, ఫిషర్ మ్యాన్ కమిటీ హాల్ అధ్యక్షులు చొక్కా రాజు, చొక్కా నల్లబాబు మరియు జనసేన నాయకులు, ఏఎల్ఐ ఫౌండేషన్ మరియు శ్రీ సూర్య ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. పిఠాపురం మండలం విరవడలో కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో అడప సుబ్బారావు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 30 మందిని ఆపరేషన్ నిమిత్తం కిరణ్ కంటి ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. తాను పుట్టిన విరవడ గ్రామానికి ఏదో విధంగా సేవ చేయాలి అని దృక్పథంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అడప సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడప రఘు, జవాది వాడపల్లి, అడప రమణ, పోతుల భద్దర్రావు, అడప దొరబాబు, అడప సురేష్ తదితరులు పాల్గొన్నారు. విరవాడ గ్రామ పెద్దలైనటువంటి అడప సుబ్బారావు గారు వారి స్వగ్రామమైన విరవాడ గ్రామంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మన అడప సుబ్బారావు గారు వారి స్వగ్రామంలో ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ కూడా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయండి, వాళ్ళు ఎవరికైనా శుక్లాల ఆపరేషన్ పడితే మీ హాస్పిటల్ ద్వారా చేయించండి అని చెప్పి ఈరోజు ఈ విరవాడ గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ అయినటువంటి ఆ హై స్కూల్లో క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 100 మందికి పైగా కంటి పరీక్షలు చేయగా వారిలో ఒక 30 మందికి కంటి ఆపరేషన్లకి రేపు ఉదయం ఇక్కడ నుంచి ఉదయం 6 గంటలకి శ్రీకరణ్ కంటి ఆసుపత్రి బస్సు మీద తీసుకెళ్ళడం జరుగుతుంది. మన వైసీపీ మండల ప్రచార కార్యదర్శి అయినటువంటి అడప సుబ్బారావు గారు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని గుర్తుంచుకోవాలి. ఈ సేవలో ఇంకా మరింతగా ఉపయోగించుకోవాలని గ్రామ ప్రజలందరినీ మీకు వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకర్షణీయంగా ఉండేలా ఆలోచన కాకుండా పర్యావరణకు ప్రాధాన్యత ఇస్తూ మట్టి వినాయకుడు ప్రతిమలను పూజించాలి అని అన్నారు. మట్టి విగ్రహాల వల్ల నీటికి గాని పర్యావరణానికి గాని ఎటువంటి హాని ఉండదని అన్నారు. డేగల రమేష్ మాట్లాడుతూ రంగురంగుల వినాయక ప్రతిమలు నదుల్లో సంవత్సరాల తరబడి కరగవని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, న్యాయవాది యనమల రామం, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, పి ధర్మచంద్రరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ సంతోషిమాత ఆలయం వద్ద అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు ముత్యాల మురళీ శర్మ అమ్మవారికి తెల్లవారుజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. అన్నదాన కార్యక్రమానికి కొవ్వూరు పాపారెడ్డి, కర్రీ వెంకట ముకుందరెడ్డి, వెలకల శ్రీనివాసరెడ్డి, కిషన్ గోపాల్ తివారీ, వెంకటరమణరెడ్డి, కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి, జమి కృష్ణమోహన్, గాడికొయ్య అప్పలరాజు, రొంగల రాము, పగిలి తిరుమలరావు లామినేటర్స్ లిమిటెడ్ ఆర్థిక సహాయం అందించారు. అన్నదాన కార్యక్రమాన్ని వెలగల సతీష్ రెడ్డి, కర్రి సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు మరడ బాలాజీ, ప్రెసిడెంట్ కిషన్ గోపాల్ తివారీ, వైస్ ప్రెసిడెంట్
పుష్పాల నరసింహారావు, సెక్రటరీ జమి సాయి ప్రసాద్ యాదవ్, జాయింట్ సెక్రటరీ చుక్క అప్పలరాజు, ట్రెజరర్ చోడవరపు వీరప్రసాద్, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి రోజున విశేషమైన పూజలు, హోమం, పుణ్యవచనం, గోపూజ అన్నిటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చేశాం. మా ప్రెసిడెంట్ గారు గోపాలకృష్ణ తివారీ గారు, మా కమిటీ సభ్యులు ప్రసాద్ గారు, అలాగే అప్పలరాజు గారు, కుప్పాల నరసింహారావు గారు, వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు అన్నదానానికి కూడా కొవ్వూరు పాపారెడ్డి గారు, కర్రి ముకుందరెడ్డి గారు, వెలగల శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈ అన్నదానాన్ని భారీ ఎత్తున జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రతి భక్తులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాకినాడలో ఏకైక సంతోషమాత దేవాలయం ఇది ఒకటి. ఇక్కడ కేదార స్వామిని కూడా నిలబెట్టడం జరిగింది. భక్తులు స్వయంగా వచ్చి తన చేతులతో అభిషేకం చేసుకునే విధానాన్ని కల్పించాం మేము ఇక్కడ. కాబట్టి ప్రతి వారు కూడా రేపు కార్తీక మాసంలో వచ్చి ఈ దేవాలయంలో ఉన్నటువంటి కేదారేశ్వర స్వామికి అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి అమ్మవారి యొక్క ఉద్యాపన పూజలు అయితేనే అన్నీ కూడా దేవాలయంలో జరిపించడానికి అన్ని సౌకర్యాలు మేము కల్పించాం. కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. కనుక ఈ అమ్మవారికి మన పాలక మండలి వారు సహాయ సహకారాలతో మన సంతోషమఠ అమ్మవారు ఆలయ చైర్మన్ గారు శ్రీ గోపాల్ తివారీ గారు, అలాగే మన జాన్ సాయి ప్రసాద్ గారు, అలాగే చోడ ప్రసాద్ గారు, అలాగే మన అప్పలరాజు గారు, రాధాకృష్ణ గారు, భక్తుల యొక్క కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమం జరుగుతున్నారు. కనుక ఈ అమ్మవారు చాలా మహిమాత్మకమైన అమ్మవారు కనుక ప్రతి మాఘమాసం మాఘ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, అలాగే విశేషమైన పూజలు, అలంకరణలు, తర్వాత అలాగే మా ఉపదేవాలయం కేదారేశ్వర దేవాలయంలో కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా విశేషమైన అభిషేకాలతోనూ గోకుల జాతర కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. కనుక ఎవరైతే ఈ అమ్మవారి పౌర్ణమి నాడు విశేషంగా అర్చనలు చేయించుకుంటారో వారందరూ కూడా అమ్మవారి ఆశీస్సు పొందుతూ వారి సుఖ సంతోషాలు, సిద్ధ సంపదలు, భోగభాగ్యాలతో పొందుతూ ఉంటుంటారు. కనుక చాలా మహిమాన్వితమైనది ఈ అమ్మవారి దేవాలయం, కాకినాడ విశేషమైన దేవాలయం. లయన్స్ క్లబ్ శ్రేయస్ అడ్మిన్ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న సారథ్యంలో అనేక సేవా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయని లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్, పాస్ట్ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ ఆధ్వర్యంలో కాకినాడ దుమ్ములపేట మున్సిపల్ పబ్లిక్ స్కూల్ నందు కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో విద్యార్థులకు ఉచిత వైద్య కంటి పరీక్షలు, శ్రీ చైతన్య డెంటల్ క్లినిక్ వారిచే ఉచిత దంత పరీక్షలు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ క్లబ్ అధ్యక్షులు మండపాక సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని మొదటి ఉప గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ ప్రారంభింపగా లింగమల్ల కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ శ్రేయస్ క్లబ్ అడ్మిన్ లక్ష్మీ ప్రసన్న సారథ్యంలో అనేక సేవా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయని, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు భోజనాలు, ఉచిత వైద్య శిబిరాలు, పుస్తకాల పంపిణీ, వారికి కావలసిన సామాగ్రి అందించడం అంటే సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు. రీజనల్ చైర్పర్సన్ ప్రభుదాస్, జోన్ చైర్పర్సన్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, మార్కెటింగ్ చైర్పర్సన్ రాజీ, జిల్లా గవర్నర్ రిప్రజెంటేటివ్ సాలగ్రామ వెంకట సర్వేశ్వరరావు, క్లబ్ సభ్యులు మణిగౌతమ్, రామ సోమరాజులు, రోహిణి, పావని, శంకర్ పాల్గొన్నారు. మున్సిపల్ హై స్కూల్ నందు శ్రేయస్ క్లబ్ అధ్యక్షులు మూర్తి గారు, అలాగే జెడ్సీ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న గారు, పీడీజీ లింగమల్లి కృష్ణమూర్తి గారు, అలాగే ఆర్సీ గారు ప్రభుదాస్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్కూల్లో కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో మరి ఐ టెస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం అయింది. అలాగే చైతన్య దంపతులతో మన యొక్క డాక్టర్ చైతన్య గారి ద్వారా డెంటల్ క్లినిక్ని కూడా మన డెంటల్ చెకప్ కూడా పిల్లలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇటువంటి మున్సిపల్ స్కూల్లో విద్యార్థి దశ నుంచి కూడా ఏదైతే అంధత్వ నివారణ కోసం మరి వీరు తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా అభినందనీయం. గతంలో అయితే ఒక వయసు మళ్ళిన వారికి కంటి చూపు మందగించేదన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి ఆహారపు అలవాట్లు కానీ జీవన శైలిలో కానీ మార్పుల వల్ల చిన్నప్పటి నుంచి కూడా కంటి చూపు సన్నగిలడం, అలాగే విద్యార్థి దశ నుంచి వీళ్ళు చదువుకునేందుకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా కంటి వైద్యం చేసి వారందరికీ ఉచితంగా కళ్ళజోళ్ళు అందించడం కానీ, మందులు అందించడం కానీ, ఆపరేషన్ ఏమైనా అవసరమైతే ఆపరేషన్ చేయించడం కానీ జరుగుతూ ఉంది.
అలాగే పంటికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో పిప్పళ్ళు రావడం కానీ, అలాగే ఆహారపు లోపాల ద్వారా వచ్చేటువంటి అన్నిటినీ కూడా నివారించే దశలో పిల్లలందరికీ కూడా పళ్ళు ఏ రకంగా మనం శుభ్రపరచుకోవాలి అనే ఒక అవగాహన కార్యక్రమం కింద నిర్వహించినందుకు సాలగ్రామ లక్ష్మీప్రసన్న గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక డెడికేషన్తో, అంకిత భావంతో, సేవా తత్పరంతో మరి సాలగ్రామ లక్ష్మీప్రసన్న గారి దంపతులిద్దరూ కూడా ఎంతో చక్కగా మరి పిఆర్జీ హై స్కూల్లో కార్యక్రమం చేసిన, మన జాతీయ జెండా మరి తిరంగ ర్యాలీ చేసిన అది వారికే చెల్లింది కాబట్టి వారందరినీ కూడా, వారి క్లబ్ సభ్యులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమానికి మార్కెటింగ్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ చైర్మన్ పొన్నమనేని రాజేశ్వరి గారు కూడా మంచి తోడ్పాటునివ్వడం వారిని కూడా ఐ టెస్టింగ్ అండ్ డెంటల్ టెస్టింగ్ బోత్ ఇక్కడ సుమారు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారికి ఈ రోజున పూర్తిగా కంప్లీట్గా టెస్ట్ చేయడానికి డెంటల్ గాను మరి ఐ హాస్పిటల్లో ప్రైమరీ చెకప్ జరుగుతుంది. కిరణ్ కంటి ఆసుపత్రి వారును, తర్వాత చైతన్య డెంటల్ వారును ఈ యొక్క క్లబ్కి కోఆపరేట్ చేస్తున్నారు. మరి వారు కోఆపరేట్ చేయడమే కాదు, శ్రేయా క్లబ్ ప్రెసిడెంట్, మరి అదేవిధంగా జెడ్సీ ప్రసన్న, మరి సర్వేశ్వరరావు గారు, మరి యొక్క తదితరుల యొక్క ప్రోద్బలంతో ఈ క్యాంపు రన్ అవుతుంది. ఈ క్యాంపుకి మన చిట్నీడి శ్రీనివాసరావు గారు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1, మరి అదేవిధంగా మన ప్రభు ఆర్సి ప్రసన్న, మరి అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్, వీరందరూ వచ్చి ఈ క్యాంపుకి ఎంతో తోడ్పడి ఎంతో ఘనంగా నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి క్యాంపులు ఇంకా ఎక్కువగా జరగాలని, ప్రతి ప్రైమరీ స్కూల్లోనూ ఈ క్యాంపులు జరిగితే పిల్లల్లో అంధత్వం కానీ, లేదా ప్రైమరీగా వాళ్ళకి తెలియని విషయాలు, దంతాలు పాడైపోవడం కానీ, అదేవిధంగా చిన్నపిల్లలకి చూపు సరిగా తెలియని పరిస్థితుల్లో ఉంటుంది, వాళ్ళు అవగాహన చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారికి ఈ క్యాంపులు ఎంతైనా ఉపయోగపడతాయని చెప్తూ, మరి ప్రసన్న గారిని వారు రాజకీయంగా కూడా, లైనిజంలోనే కాదు రాజకీయంలో కూడా చాలా ముందుకు వస్తున్నారు. ఈ రోజున స్టేట్ జనరల్ సెక్రటరీగా భారతీయ జనతా పార్టీ తరఫున వారిని నియమించడం జరిగింది. వారు దినదినము ఇలాంటి రాజకీయము మరియు లైన్స్ లో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తూ, మా లైనిజం ఎప్పుడు నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తారని మరోసారి తెలియజేస్తూ, మరి వారు 370 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. వారికి ఇద్దరికి కూడా ఎవరికైతే అవసరమో వారికి నీడీ పీపుల్ కి కళ్ళజోళ్ళు ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే డెంటల్ కి సంబంధించి కూడా ఎవరికైతే నీడి ఉందో వారికి ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకి వచ్చారండి. అలాగే లయన్స్ క్లబ్ మెంబర్స్ కూడా, ఇప్పుడు డాక్టర్స్ ఇద్దరు కూడా లయన్స్ క్లబ్ మెంబర్స్. మరి కిరణ్ కంటి ఆసుపత్రి వారు ఇప్పుడే కాదు, గత 8 ఏళ్లుగా కూడా నాకు పూర్తి సపోర్ట్ ఇస్తూ, సంకురాత్రి చంద్రశేఖర్ గారు ఎప్పుడు మెడికల్ క్యాంప్ అన్నా కూడా వారు సహకరించడం జరుగుతుంది. అలాగే పిల్లల విషయం కానీ, అలాగే పెద్దవాళ్ళ విషయం కానీ, ఉచితంగా ఆపరేషన్ చేసే విషయంలో కానీ, పిల్లలకి కళ్ళజోళ్ళు ఇచ్చే విషయంలో కానీ వారు ఎప్పుడు మాకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు శ్రీ చైతన్య ఏదైతే డెంటల్ క్యాంప్ ఉందో వారు కూడా లైన్ మెంబర్స్, అలాగే మేము ఉన్నాము అంటూ వారు కూడా ముందుకు వచ్చి సేవ చేయడం, వారిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం మా తరఫు నుంచి. అలాగే నాకు ఈ స్కూల్లో పర్మిషన్కి అవకాశం ఇవ్వడానికి డిఈఓ గారికి, అలాగే ఎంఈఓ రవి గారికి, మన హెచ్ఎం మేడం ధర్మరాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన చిట్నీడి శ్రీనివాస్ గారు, లింగమల్లి కృష్ణమూర్తి గారికి, ఆర్సి ప్రభు గారికి, మన రాజీ గారికి, మా లైన్ శ్రేయస్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంప గ్రామంలో అల్లూరు సీతారామరాజు పూజలు చేసేవారు అని చెప్పుకుంటున్న పురాతన శివాలయాన్ని సందర్శించడం జరిగిందని 93 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు మక్కిరెడ్డి భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా మక్కిరెడ్డి భాస్కర్ మాట్లాడారు. పరిసర ప్రాంతానికి ఎక్కడో ఉన్న గోవా అలాగే ఇతర దేశాలకు వెళ్ళి చాలామంది ఉత్సాహపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ ప్రకృతి మాత, ఈ ప్రకృతి ఒడిలో, ఈ చల్లటి వాతావరణంలో సరదాగా
కుటుంబ సమేతంగా వచ్చి దేవుని దర్శనం శివాలయంలో దర్శనం చేసుకొని అలాగే ఇక్కడ ఉన్న ఈ వాగులో పిల్లలందరూ ఆడుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా గడిపే ఈ రంపనే నేను ఈ మీడియా అంటే ఈ మన ద్వారాగా వీడియో ద్వారాగా 10 మందికి తెలియపరుస్తుంది ఏంటంటే ఎక్కడెక్కడికి వెళ్తాం ఇక్కడ ఫారెస్ట్ వారు కూడా 50 రూపాయలు టికెట్ పెట్టి ఫారెస్ట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఈ శివాలయాన్ని దర్శించి మీరు ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదాన్ని మీరు ఆనందిస్తారని చెప్పి కోరుకుంటూ నేను 93 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు మాట్లాడి భారతీ గణేష్ బాబు. సేవే పరమావధిగా అభయ చారిటబుల్ ఫౌండేషన్ పనిచేయడం జరుగుతుందని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పిల్లి శివకుమార్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక కుంతీదేవిపేట నరసింహారావు రోడ్ గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రమాబాయి విజ్ఞాన మందిరం ఫ్రీ ట్యూషన్ సెంటర్ వద్ద అభయ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజన్ కంటి ఆసుపత్రి మెడ్వా సంజీవిని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అభయ చారిటబుల్ ఫౌండేషన్ ఫౌండర్ పిల్లి శివకుమార్ ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ భీమ్ ఆర్మీ ద్వారా గత 15 సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, అయితే 2024లో అభయ చారిటబుల్ ఫౌండేషన్ను ప్రారంభించి వివిధ రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచడం జరిగిందని తెలిపారు. దానిలో భాగంగానే పేదల కొరకు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. దీని ద్వారా ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ళజోళ్లు, శస్త్రచికిత్సలు కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని శివకుమార్ పేర్కొన్నారు. తమకు సహకరిస్తున్న విజన్, మెడ్వా హాస్పిటల్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో తమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభయ ఫౌండేషన్ సభ్యులు పిల్లి లలిత, పిల్లి ఆనందరావు, భీమ్ ఆర్మీ నాయకులు ఇల్లేలు రాజ్ కుమార్, ఉబ్బారాజు, పిల్లి ఏడుకొండలు, కలవల విజయ్, వేమగిరి అనిల్, వేదాల సాంబశివ, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పేటా విజయ్ కుమార్, మాగపు వరకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జగన్నాథపురం నర్సూ రోడ్డు కుంతీదేవిపేటను ఆనుకొని ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రమాబాయి విజ్ఞాన మందిరం ఫ్రీ ట్యూషన్ సెంటర్ నందు అభయ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడున్న ఎస్సీ, బీసీ, దళిత వర్గానికి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి విజన్ కంటి ఆసుపత్రి వారు, అదేవిధంగా సైన్యం హాస్పిటల్ వారు కూడా ఇద్దరు హాస్పిటల్ కూడా మాకు సహకరించి ఇక్కడ టెస్టులు చేసి ఫ్రీగా బిల్లలు ఇవ్వడం, అదేవిధంగా తక్కువ ధరకే కళ్ళజోళ్ళు ఇవ్వడం, వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అభయ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.